అందరికీ ధన్యవాదాలు. మరి మన యూట్యూబ్ ఛానల్ అంతగానో మీరు ఎంకరేజ్ చేస్తున్నందుకు ధన్యవాదాలు. ఈరోజు కవిత చదవడం లేటుగా అయింది, క్షమించగలరు. మనం రోజువారీలో భాగంగానే మరి నేను రాసిన కవిత క్షణంబు విషయం అనే కవిత మరి ఇది జాతీయ దినపత్రికలో ప్రశ్నించడం జరిగింది. ఈ పత్రికలో నేను రాసినటువంటి కవిత రావడం జరిగింది. దాన్ని ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. కవిత శీర్షిక క్షణంబు విషయము. కవిత శీర్షిక క్షణంబు విషయము. క్షణక్షణాల్లో కనకనంబు పెరిగిపోయిన విషంబులు, లేశ మాత్రాన జరిగిపోయిన నేరంబులు, విదిలించుకోని బంధకములు, అంధకారమైన మానవ జీవితంబులు. క్షణంబు విషంబాయే మనసులో మెదలిన భావంబులు, హృదయంబు నిలవుండు కన్నీటి బావులు, మనసులో దాగుండు స్వప్నంబులు, బేడీలకుండవు మమతాను రాగంబులు, జైలు గదులకుండవు అంతఃపురంబుల, జైలు గదులుండవు అంతఃపురంబుల, ఎన్ని రాత్రులైనా ఎదరంబులు నిన్నే ప్రశ్నించును బంధకములు, ఎన్ని రాత్రులైనా ఎదరంబులు నిన్నే ప్రశ్నించు బంధకములు. క్షణంబు విషంబాయే ఖైదీశాల యందు లేదు ఔషధంబు, నీ హృదయ బాధంబులకు. ఖైదీశాల యందు లేదు ఔషధంబు, నీ హృదయ బాధలంబుకు. ఖైదీశాల యందు జీవితంబులు వేరుగా నుండు. సత్యము ధరించు హృదయంబు, స్వేచ్ఛగా విహరించు ధరణి ఎదరంబు. సత్యము ధరించు హృదయంబు, స్వేచ్ఛగా విహరించు ధరణి ఎదరములందు. క్షణంబు విషంబాయే. ప్రియమైనటువంటి మిత్రులకు అనుబంధనాలు. అంటే జీవితంలో ఒక క్షణము, కొన్నిసార్లు మనకు వచ్చిన కోపమైన ఏదైనా విషయం ఎట్లా అవుతుంది, మరి కొన్నిసార్లు క్షణికావేశంలోనే ప్రమాదం జరిగి జైలులోకి వెళ్ళే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి క్షణంబు విషయం అనే ఒక ఈ కవిత శీర్షికలో మానవ స్వభావాన్ని వివరించడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు.